ప్రపంచం మొత్తం ఎవరికైనా భయపడుతుందా అంటే అది మన ఉత్తర కొరియా బాస్ కిమ్ జోంగ్ ఉన్కే. ఆయన హెయిర్ స్టైల్ నుంచి ఆయన నడిచే నడక వరకు అంతా ఒక పెద్ద సెన్సేషన్. చెప్పాలంటే ఆయన హెయిర్ స్టైల్ మార్చినా అమెరికాకి నిద్ర పట్టదు. ఆయన ఒక్క అడుగు వేస్తే అగ్రరాజ్యాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇదిలా ఉంటే ఈ న్యూక్లియర్ బాంబులు మిసైల్ టెస్టుల మధ్య ఎప్పుడు ట్రిమ్ గా స్టైలిష్ గా ఒక హీరోయిన్ లా చిరునవ్వు చిందించే ఆ లేడీ ఎవరో గమనించారా? ఆమె ఉత్తర కొరియా ఫస్ట్ లేడీ రీ సోల్ జూ. అంతేకాదు కిమ్ భార్య. ఏంటి ఇంత అందమైన అమ్మాయి కిమ్ భార్యనా అని షాక్ అవుతున్నారా? పేరుకి కిమ్ భార్యనే, కానీ ఆమె లగ్జరీ లైఫ్ వెనుక ఉన్న నరకం అంతా ఇంత కాదు. అసలు ఒక మామూలు సింగర్ అయిన ఆమె కిమ్ రాజ్యానికే మహారాణిలా ఎలా సెటిల్ అయింది? ఆమె లగ్జరీ లైఫ్ వెనుక ఉన్న జైలు లాంటి జీవితం ఏంటి? నిజంగానే కిమ్ బాస్ ఆమెను బెదిరించి పెళ్లి చేసుకున్నాడా? ఆమెని అలా వేధిస్తూ ఉంటాడా అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఉత్తర కొరియా అంటేనే అదొక వింత ప్రపంచం. అక్కడ జనాలు ఏం తినాలో, ఏ హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలో కూడా కిమ్ అన్నయ్యే డిసైడ్ చేస్తాడు. అంటే ఆ ఊర్లో ఆయన మాటే శాసనం అన్నమాట. కానీ ఈ కరుడు గట్టిన నియంత పక్కన ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రీసోల్ జూ జీవితం చూస్తే మనకి ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది. నిజానికి ఈమె ఒక చాలా పవర్ఫుల్ మరియు రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె తండ్రి అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్. అంటే ఇంటి నిండా పుస్తకాలు, చదువుల మధ్య పెరిగిన పిల్ల అన్నమాట. కానీ విధి వైపరీత్యం ఏంటంటే ఆమెకి సంగీతం అంటే పిచ్చి. అందుకే ఆమె ఉన్హాసు ఆర్కెస్ట్రా అనే మ్యూజిక్ గ్రూప్ లో సింగర్ గా జాయిన్ అయింది. ఆ రోజుల్లో ఆమె పాటలు పాడుతుందంటే కుర్రకారు ఫిదా అయిపోయేవారట. ఎంత టాలెంట్ అంటే 2005లో సౌత్ కొరియాలో జరిగిన ఆటల పోటీలకి ఈమెని చీర్ లీడర్ గా పంపించారు. అంటే మన దేశంలో IPL లో కనిపిస్తారు కదా, అలా అన్నమాట. అప్పుడు తీసిన ఫోటోలు చూస్తే ఆమె అప్పట్లోనే ఒక స్టార్ లో ఉండేది. అయితే ఒక సింగర్ కిమ్ కి ఎలా భార్య అయింది అనేది ఒక పెద్ద మిస్టరీ. కొందరేమో ఆమె పాటకి కిమ్ ఫిదా అయిపోయాడని అంటే, మరికొందరేమో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఈమెని తన కొడుకు కోసం సెలెక్ట్ చేశాడని అంటారు. అయితే 2012లో మొదటిసారిగా కిమ్ తన భార్యని బయట ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి వరకు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ అప్పటి నుండి ఆమె పేరు కిమ్ పక్కన ఫస్ట్ లేడీగా మారిపోయింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె ఫస్ట్ లేడీ అయ్యాక ఆమె పాత జీవితాన్ని మొత్తం ప్రభుత్వం తుడిచిపెట్టేసింది. ఆమె పాడిన పాటల సీడీల్ని కూడా నాశనం చేశారట. అంటే ఇప్పుడు ఆమె ఒక కొత్త మనిషి అన్నమాట. పైన చూడటానికి ఆమె చాలా లగ్జరీగా కనిపిస్తోంది. కానీ ఆమె జీవితం ఒక బంగారు పంజరంలో చిలక లాంటిది. ఆమెకి ఎంత సంపద ఉన్నా, ఎన్ని కార్లున్నా కనీసం తన సొంత తల్లిదండ్రులని కలవడానికి కూడా పర్మిషన్ లేదంటే మీరు నమ్ముతారా? అవును, ఆమె ఫస్ట్ లేడీ అయినప్పటి నుండి తన పేరెంట్స్ ని కలిసిన రికార్డులే లేవు. కనీసం ఫ్యూచర్ లో కూడా ఛాన్స్ లేదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనుక సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ గైడ్స్ అందరూ ఉంటారు. ఆమె ఏం మాట్లాడినా వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆఖరికి ఆమెకి ఒక పర్సనల్ మొబైల్ ఫోన్ కూడా ఉండదు. మనమైతే ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే తలబట్టుకుంటాం. కానీ ఆమెకి అది లగ్జరీ కాదు, ఒక నిషేధించబడిన వస్తువు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ప్రశ్న. మీకు అన్ని వస్తువులు ఉండి, నచ్చిన ఫుడ్ ఉండి, కానీ ఎవరితోనూ మాట్లాడకూడదు, మీ ఇంట్లో వాళ్ళని కలవకూడదు అంటే మీరు ఆ జీవితాన్ని ఎలా ఫీల్ అవుతారు? అసలు అలా మీరు ఒక్క రోజైనా ఉండగలరా? మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఇక ఈ రీసోల్ జూ ఫ్యాషన్ గురించి మాట్లాడుకుంటే, ఆమె ఆ దేశానికి ఒక ఫ్యాషన్ ఐకాన్. అక్కడ మిగతా వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ పాతకాల బట్టలు వేసుకోవాలి. కానీ రీసోల్ జూ మాత్రం డైరెక్ట్ గా ప్యారిస్ నుంచి వచ్చినట్లు డిజైనర్ డ్రెస్సులు, ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని తిరుగుతూ ఉంటది. నిజానికి కిమ్ అన్నయ్య తన భార్యని ఇలా స్టైలిష్ గా చూపించడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది. ప్రపంచ దేశాలకి తను ఒక మొరటు నియంత్రణ మాత్రమే కాదు, తనలో ఒక సాఫ్ట్ సైడ్ కూడా ఉందని, దానికి ఒక మోడర్న్ ఫ్యామిలీ ఉందని కలరింగ్ ఇవ్వడమే కిమ్ ప్లాన్ అన్నమాట. అందుకే ఇంటర్నేషనల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆమెను పక్కన పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటాడు. కానీ ఈ ఫోటో షూట్లు ఎంత విచిత్రంగా ఉంటాయో తెలుసా? మిగతా దేశాల ఫస్ట్ లేడీలు హాస్పిటల్స్కి లేదా స్కూల్స్కి వెళ్తే రీసోల్ జూ మాత్రం కిమ్తో కలిసి మిసైల్ టెస్ట్లకి, మిలిటరీ పేరడ్లకి వెళ్తుంది. అంటే ఒక బాంబు ఎలా పేరుతుందో, ఒక క్షిపణి ఎలా దూసుకుపోతుందో ఆమె దగ్గరుండి చూడాలి. ఇది ఆమెకి ఇష్టమా కాదా అనేది ఎవరికీ తెలియదు. అక్కడ మీడియాకు కూడా ఆమెతో మాట్లాడే పర్మిషన్ లేదు. ఆమె కేవలం ఒక నవ్వుతున్న బొమ్మలా నిలబడాలంతే. ఒకవేళ కిమ్ గారు ఏదైనా జోక్ వేస్తే ఆమె పడి నవ్వాలి. ఆయన సీరియస్ గా ఉంటే ఆమె కూడా గంభీరంగా ఉండాలి. ఇక ఆమె వాయిస్ చాలా మెల్లగా, సున్నితంగా ఉంటుందని అంటారు. కానీ అది బయట ప్రపంచానికి వినిపించదు. ఇక పిల్లల విషయానికి వస్తే 2013లో అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ డెనిస్ రాడ్మన్ నార్త్ కొరియాకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక బాంబు పేల్చాడు. కిమ్ కి ఒక కూతురు ఉందని. ఆమె పేరు కిమ్ జూ ఏ అని.
పొరపాటున నోరు జారాడు. అప్పటి నుండి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రీ సోల్ జూ పై ఒక మగాడి వారసుడిని కనాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేదట. అందుకే ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో చాలా నెలల పాటు అస్సలు బయట ప్రపంచానికి కనిపించకుండా ఆ భవనాల్లోనే బందీగా ఉండేదట. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి ఉత్తర కొరియా లాంటి దేశంలో అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. కిమ్ రాజ్యంలో ఇప్పుడు ఒక అత్త మేనకోడళ్ల యుద్ధం పీక్స్కి చేరింది. ఒకవైపు కిమ్ సొంత చెల్లెలు, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న కిమ్ యో జోంగ్ అంటే, మరోవైపు కిమ్ గారాల పట్టి భవిష్యత్ వారసురాలు అని పిలువబడుతున్న 13 ఏళ్ల కిమ్ జూ ఏ ఉంది. కిమ్ యో జోంగ్ అంటే మామూలు మనిషి కాదు. ఆమె చూపు చూస్తే చాలు అపోజిషన్ లీడర్లకి వణుకు పుట్టిద్ది. ఆమెకి చర్చలు అంటే బోర్, డైరెక్ట్గా యుద్ధం అంటేనే ఇష్టం. కానీ గత 2 ఏళ్ల నుండి కిమ్ తన చెల్లెల్ని పక్కన పెట్టి తన కూతుర్ని ప్రతి చోట ముందుకు తెస్తున్నాడు. మిసైల్ టెస్ట్ల దగ్గర నుండి మిలిటరీ జనరల్స్ మీటింగ్ వరకు ఈ 13 ఏళ్ల చిన్నారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్లు కూడా చిన్న పాపకి సెల్యూట్ చేయాలంటే అది కిమ్ పెట్టిన రూల్. దీని అర్థం ఏంటో తెలుసా? కిమ్ తన కూతుర్ని తన వారసురాలుగా డిసైడ్ చేసేశాడు. అంతేకాదు తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన 13 ఏళ్ల కూతురికి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాడు. ఈ బాధ్యతలో ఉత్తర కొరియా క్షిపణి తయారీ విభాగం డైరెక్టర్ పదవి కూడా ఉంది. ఉత్తర కొరియా భద్రత కీలకమైన విభాగంగా పరిగణించే క్షిపణి తయారీ బాధ్యతని కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూకి అప్పగించాడని దక్షిణ కొరియా నిఘా అధికారులు చెబుతున్నారు. మరి ఇన్నాళ్ళు కిమ్ నీడలా ఉండి ఆయన అధికారాన్ని కాపాడిన చెల్లెలు యో జోంగ్ ఈ విషయాన్ని చూస్తూ ఊరుకుంటుందా? ఇక్కడే అసలు చిక్కు ఉంది. కిమ్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని, అందుకే తను ఉన్నప్పుడే తన వారసత్వాన్ని సెటిల్ చేయాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే కిమ్ కి తెలుసు, ఒకవేళ తను లేకపోతే తన చెల్లెలు తన భార్యను పిల్లల్ని అస్సలు బ్రతకనివ్వదని. అందుకే రీ సోల్ జూ ఇప్పుడు తన కూతుర్ని వారసురాలుగా నిలబెట్టాడు. కిమ్ యో జోంగ్ అనే పవర్ఫుల్ అత్తని ఎదుర్కోవడం అంటే అది మామూలు విషయం కాదు. కిమ్ కుటుంబ చరిత్ర చూస్తే ఆయన తన బాబాయికి మరణశిక్ష వేయించాడు. తన సవతి సోదరుడిని ఎయిర్పోర్ట్ లోనే విషమిచ్చి చంపించాడనే ఆరోపణలున్నాయి. ఇలాంటి రక్తం పంచుకున్న వాళ్ళని చంపుకునే చరిత్ర ఉన్న రాజ్యంలో ఈ అత్తా మేనకోడళ్ల పోరు ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ కిమ్ గనుక అకస్మాత్తుగా మరణిస్తే ఆ నిమిషమే యో జోంగ్ తన అసలు స్వరూపాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రీ సోల్ జూ గురించి మరో వింతైన విషయం ఏంటంటే, ఆమె కిమ్ తో కలిసి మిలిటరీ జనరల్స్ లో సమానంగా కూర్చుంటుంది. ఒకప్పుడు పాటలు పాడిన ఆ గొంతు ఇప్పుడు మిసైల్స్ గురించి చర్చిస్తుంటే చూడటానికి చాలా వింతగా ఉంటుంది. ఆమెను కిమ్ ఒక బాడ్ కాప్ కి ఆపోజిట్ గా గుడ్ కాప్ లా వాడుకుంటాడు. అంటే కిమ్ ప్రపంచాన్ని తిడుతూ ఉంటే ఈ రీ సోల్ జూ పక్కన నవ్వుతూ ఉండి మా ఆయన చాలా మంచివాడని కలరింగిస్తూ ఉంటది. కానీ ఆమె కళ్ళల్లో ఉండే భయం, ఆ ఒంటరితనం మాత్రం ఆమె వెనకేసుకునే ఖరీదైన మేకప్ కి కూడా దొరకదు. మొత్తానికి చూస్తే రీ సోల్ జూ జీవితం పైకి మాత్రం లగ్జరీ, లోపల మాత్రం నరకం అన్నట్టు ఉంటది. బయటకి ఫస్ట్ లేడీ హోదా, ఖరీదైన డ్రెస్సులు ఉన్నా లోపల మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక భయంకరమైన వాతావరణంలో ఆమె బ్రతుకుతోంది. ముఖ్యంగా తన భర్త పక్కన ఉన్న చెల్లెలు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తుందో, తన కూతురి పరిస్థితి ఏమవుతుందో అని ఆమె నిరంతరం ఆందోళన చెందుతూనే ఉంటుంది. అధికారం కోసం సొంత వాళ్ళనే చంపుకునే ఆ రాజ్యంలో ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న మహిళగా రీ సోల్ జూ ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఒక పెద్ద మిస్టరీ. ఇక చివరిగా చూస్తే రీ సోల్ జూ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. స్వేచ్ఛ లేని సంపద, అధికారం ఎందుకు పనికిరావు. ఆ బంగారు పంజరంలో ఆమె ఇంకా ఎన్నేళ్లు ఇలా బొమ్మలా ఉండాలో ఆ కిమ్ అన్నయ్యకే తెలియాలి. మరి ఈ వీడియో చూశాక రీ సోల్ జూ గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె నిజంగానే కిమ్ కి తగ్గ భార్య, లేక అక్కడ చిక్కుకుపోయిన ఒక అబల అనిపిస్తుందా? ఈ వారసత్వ యుద్ధంలో అత్త గెలుస్తుందా లేక మేనకోడలు గెలుస్తుందా? మీ క్రేజీ కామెంట్స్ ని కింద షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.